Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna. Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. హరే కృష్ణ. భక్తులకు ప్రణామంలో ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి
నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగం చదువుకుంటున్నాము. శనివారం జరిగిన క్లాస్ తోటి ఎవరికైనా కొన్ని అంశాలు గుర్తుంటే చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇరవై 27వ శ్లోకములో అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. భౌతికవాది శ్రీకృష్ణుని నియంత్రణలో ఉన్నాననే జ్ఞానమును కలిగి ఉండడు. ఆ విధంగా మిథ్యాహంకారం గల మానవుడు తానే స్వతంత్రంగా వర్తించుచున్నానని భావించును. ఇది అతని అజ్ఞానమునకు చిహ్నము. అట్టివారు స్థూల అంటే ఈ పంచభూతాలతో తయారైన శరీరము మరియు సూక్ష్మదేహములు మనస్సు బుద్ధి అహంకారము ఈ దేహములు రెండును భగవానుని ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టింపబడినవనియు కనుకనే అతని దైహిక మరియు మానసిక కర్మలన్నీ కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవానుని సేవయందు నియుక్తం కావాలననియు ఎరగడు. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియములను ఇంద్రియ భోగ కార్యములందే దుర్వినియోగపరిచి ఉన్నందున దేవాది దేవుడు హృషికేశుడు లేక భౌతిక దేహం నందు గల ఇంద్రియములకు ప్రభువని విస్మరించును. అట్టివారు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేయ అహంకారముచే తప్పక మోహితుడగును. అప్పుడు ఈ సూక్ష్మదేహం మనస్సు బుద్ధి అహంకారములను పవిత్రము నడుచుకోవాలన్నమాట. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంతో వర్తిస్తారో వారి మనస్సు సదా కృష్ణుని గురించి కృష్ణ సేవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వారి బుద్ధి సేవ ఎలా చేయాలని ప్రణాళికలు వేస్తుంది. వారి అహంకారము నేను భగవంతుని నిత్య దాసుని, నేను దాసుని నిత్య సేవకుని అని అర్థం చేసుకొని ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. ఆ విధంగా ఆ సూక్ష్మదేహము కూడా ఆధ్యాత్మికమైపోతుంది. హరి ఓం. 28లో ఓ మహాబాహో పరతత్వ జ్ఞానం కలిగిన వాడు భక్తియుక్త కర్మలకును కర్మలకు నడుమ గల భేదమును పూర్తిగా నెరిగి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండును. ఇక్కడ చెప్తున్నారు, సచ్చిదానంద స్వరూపుడైన భగవానుని అంశగా తన నిజస్థితిని గుర్తించి తాను ఎట్లు భౌతిక జీవిత భావన యందు చిక్కుకుంటున్నా అని తెలుసుకొని తన శుద్ధ స్థితి యందు తన కర్మలనన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవగా నొనరింపగలను. ఆ విధంగా కృష్ణ చైతన్య కర్మల యందు నెలకొని సమయానుగుణములు మరియు తాత్కాలికములైన భౌతిక ఇంద్రియ కర్మముల యందు
సహజంగానే అనాసక్తుడే ఇందును అట్టివాడు తన భౌతిక బద్ధస్థితి పూర్తిగా భగవానుని ఆధీనమున ఉన్నటువంటిదని ఎరిగి ఎట్టి భౌతిక కర్మఫలముల చేతను కలత నొందకుండను. పైగా వాటిని భగవానుని యొక్క కృపగా భావించును. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేది మూడు తత్వములుగా పరతత్వం నెరిగినవాడు భాగవతమును అనుసరించి తత్వవిత్ అనబడును. ఎందుకనగా దేవాది దేవుని సంబంధంలో తన నిజస్వరూప స్థితిని కూడా అతను పూర్తిగా ఎరిగి ఉండును. నిజస్వరూప స్థితి జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. భగవంతుడు వ్యక్తి, సచ్చిదానంద విగ్రహుడు, అతని అంశాలైన జీవులందరూ అతని యొక్క నిత్యదాసులు అని ఎరిగి ఉండును. ఆ విధంగా వర్తించుతూ ఉండును. హరే కృష్ణ. నెక్స్ట్ 29వ శ్లోకంలో భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మల యందు పూర్తిగా నిమగ్నులై ఆసక్తులై ఉందురు. కర్మ యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైనప్పటికీ జ్ఞానవంతులు వారిని కలత పెట్టరాదు. హో కృష్ణ. అజ్ఞానులైన వ్యక్తులు స్థూల భౌతిక భావనతో తదాత్మం చెంది భౌతిక ఉపాధులు అంటే నేను అమెరికా వాడిని, నేను భారతీయుని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అని అటువంటి ఉపాధులతో ఆ భావనలో మునిగి ఉంటారు. ఈ దేహమే నేను అని. అట్టి దేహాత్మ బుద్ధి గల వారు మందుడు లేదా ఆత్మనెరుగని సోమరి అని పిలువబడును అంట. అటువంటి అజ్ఞానులు దేహమునే ఆత్మ అని భావిస్తారు. జన్మనొసిగిన సప్రదేశమును పూజనీయ స్థానముగా భావించుచు మత ధర్మ కార్యములే సర్వస్వమని భావించుచు సామాజిక సేవ, జాతీయ భావం, పరహితము అని భౌతిక భావనా పరులు కార్యకలాపములలో కొన్ని అలా ఉంటాయన్నమాట. అట్టి ఉపాధుల భావనలో వారెప్పుడు భౌతిక జగత్తునందు తీరిక లేకుండా ఉందురు. వారు ఆధ్యాత్మిక అనుభూతిని మిథ్యే అని భావించుదురు కనుక వారు దాని యందు ఆసక్తిని కనపరచరు. అయినను ఆధ్యాత్మిక జీవనమున జ్ఞాన వికాసం నొందిన వారు అట్టి భౌతిక కార్య నిమగ్నులైన వ్యక్తులను కలత పెట్టక తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను ప్రశాంతంగా కొనసాగించుటయే మేలు. అట్టి మోహగ్రస్తులైన మానవులను అహింస మరియు భౌతికంగా ప్రయోజనకరములైనట్టి దాన ధర్మ కార్యముల వంటి ప్రాథమిక నీతి ధర్మములందు నిమగ్నం చేయవచ్చును. అజ్ఞానులైన వారు కృష్ణ చైతన్యం నందలి కర్మములను అభినందింపజాలరు కనుక అట్టి వారిని కలతపెట్టి విలువైన కాలంను వృధాపరచరాదని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆదేశించుచున్నారు. కానీ భగవద్భక్తులు భగవానుని కంటేనూ అధికమైన దయను కలిగి ఉందురు. ఎందుకనగా వారు భగవానుని ఉద్దేశమును గ్రహించగలుగుదురు. కాబట్టి వారు అజ్ఞానులను చేరి వారికి అత్యంత అవసరమైన కృష్ణ చైతన్య కార్యములందు వారిని నెలకొల్పుటకు ప్రయత్నించి అన్ని విధములైన కష్ట నష్టములను అనుభవించుటను అంగీకరించరు. హరి బోల్. ఉదయం చెప్పినారు కదా ప్రభుజీ క్లాస్ లో పుస్తకాలు ఇవ్వడానికి పోతే మొహం మీద ఉమ్మేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. భక్తులు తుడుచుకొని మళ్ళీ వేరే వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడానికి వెంటనే పక్కన ఉన్న వాళ్ళకి పుస్తకాలు అమ్ముతున్నారు. అంత స్థాయిలో ఉంటారు భక్తులు ఇతరులకు కృష్ణుని ఇవ్వడానికి, అన్ని ఓర్చుకుంటారు అని. మరియు అందుకే భక్తులు ప్రచార కార్యక్రమం చేస్తారు. అజ్ఞానులకు భగవంతుని కంటే ఎక్కువ కరుణామయులు అంట. అందుకే హరినామ సంకీర్తనోద్యమము, కృష్ణ ప్రసాద వితరణము, నగర సంకీర్తనము ఇవన్నీ రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఇస్తున్నారు అనమాట కరుణతో. హరే హరే కృష్ణ. ఈరోజు 30వ శ్లోకం చదవాలి. ఎవరైనా చదువుతారా? 30వ శ్లోకం భావం భాష. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రణామములు ఈశ్వరమ్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామములు, భక్తులందరికీ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ భగవద్గీత యథాతథం అధ్యాయం 3 కర్మయోగంలో 30వ శ్లోకము. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాత్మా చేతసా నిరాశీర్మ రమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ప్రభుపాదులు వారిచే భావము భాష్యము. అందుకే ఓ అర్జున, నన్ను కూర్చిన పరిపూర్ణ జ్ఞానముతో లాభాపేక్ష మరియు మమత్వము లేకుండా నీ కర్మలన్నిటినీ నాకు అర్పించి అలసత్వమును వీడి యుద్ధము చేయుము. భాష్యము. ఈ శ్లోకము భగవద్గీత ఉద్దేశమును స్పష్టముగా చూపును. సైనిక క్రమశిక్షణలో వలె మానవుడు తన విద్యుక్త ధర్మములను నిర్వర్తించుటలో పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడై ఉండవలెనని భగవంతుడు బోధిస్తుండెను. అట్టి ఆదేశము పరిస్థితిని జటిలము చేసినను శ్రీకృష్ణ భగవానునిపై ఆధారపడే కర్మలను నిర్వర్తించవలెను. ఎందుకనగా అదే జీవుని సహజ నిజస్థితి. భగవానుని ఆజ్ఞలకు లోబడి ఉండుటయే జీవుని సహజ నిజస్థితి. కనుక భగవంతుని సహకారము లేకుండా జీవుడు స్వయముగా సుఖమును పొందలేడు. కనుకనే సైన్యాధ్యక్షుని వలె అర్జునుని యుద్ధము చేయమని శ్రీకృష్ణ భగవానుడు ఆజ్ఞాపిస్తుండెను. భగవానుని సంకల్పము కొరకై మానవుడు సర్వమును త్యజించుటయే కాకుండా విద్యుక్త ధర్మములను కూడా ఎటువంటి యజమానిత్వము లేకుండా నిర్వర్తించవలెను. అర్జునుడు భగవంతుని ఆజ్ఞను గూర్చి చింతించనవసరము లేదు. అతని ఆజ్ఞను అమలు పరచుటయే అతని కర్తవ్యము. శ్రీకృష్ణ భగవానుడే సర్వాత్మలకు ఆత్మ అయిన వాడు కనుక వ్యక్తిగత భావన ఏమాత్రము లేకుండా, అనగా పూర్తి కృష్ణ చైతన్యవంతుడై పరమ పురుషునిపై పూర్తిగా ఆధారపడిన వాడే ఆధ్యాత్మ చేతస్కుడుగా పిలువబడును. నిరాశి అనగా కర్మఫలములను ఆశింపక యజమాని ఆదేశానుసారము వర్తించువాడు. ధనమును లెక్కించు గుమస్తా తన యజమాని కొరకు లక్షలాది రూపాయలను లెక్కింపవచ్చును. అయినను అతడు అందులోని ఒక్క పైసనైనను యజమానిత్వము చూపడు. అదే విధముగా ఈ జగత్తులో ఏది కూడా ఏ ఒక్క వ్యక్తికి చెందినది కాదని, సమస్తము భగవంతునికే చెందినదని ప్రతి ఒక్కరూ గుర్తించవలెను. ఇదే మయి అను పదమునకు నిజమైన అర్థము. మానవుడు అట్టి కృష్ణ చైతన్యములో నడుచుకున్నప్పుడు నిజముగా దేనిపైనను ఆధిపత్యము మమత్వమును వహింపడు. ఈ భావనే నిర్మమత్వము పిలువబడును. దేహ సంబంధముల చేత బంధువులనే భావంతో అట్టి కఠినమైన నియమములు పాటించుటకు ఏదేని విముఖత కలిగినచో దానిని వెంటనే త్యజించవలయను. అట్లు చేసినతో మానవుడు విగత జ్వరుడు కాగలడు, అంటే అలసత్వం లేనివాడు. ప్రతి మానవుడు తన గుణము మరియు స్థితి అనుసరించి ప్రత్యేక కర్మలను చేయవలసి ఉండును. పైన వివరించబడినట్లు అతడు అట్టి కర్మల వైపునన్నింటినీ కృష్ణ చైతన్య భావనతో నిర్వర్తించవలెను. అదే మానవుని ముక్తి మార్గము వైపునకు
నడిపించగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. చక్కగా చెప్పారు. వివరించండి మాతాజీ. ఆ, నాకు అంత బాగా ఇష్టంగా రాదు మాతాజీ, కొద్ది కొద్దిగా. హరే కృష్ణ. ఇక్కడ అర్జునుడు, ఆ నువ్వు శ్రీకృష్ణుడు చెప్తాడు మాతాజీ అర్జునుడికి, నన్ను పూర్తి జ్ఞానముతో లాభాపేక్ష ఆ, అది లేకుండా నీవు చేసే కర్మలన్నీ అవన్నీ విడనాడి నేను చెప్పినట్లు నువ్వు యుద్ధం చేయమని అర్జునుడికి చెప్తాడు కృష్ణ, శ్రీకృష్ణ భగవానుడు. భాష్యములు, ఈ భగవద్గీత ఉద్దేశమును స్పష్టంగా ఈ ఇదంతా అర్జునుడుకి భగవద్గీత ఆ, విశదీకరించి చెప్తానడు ఈ యుద్ధం గురించి. అట్లే మనకు కూడా ఉపయోగపడుతుంది ఈ భగవద్గీత. అర్జునుడికి ఒక్కరికే కాదు, మన బద్ధ జీవులందరికీ ఈ భగవద్గీత వలన మనకు స్పష్టంగా ఈ ఉద్దేశం కనుక్కోవాలని. సైనిక క్రమశిక్షణలో వలె మానవుడు తన విద్యుక్త ధర్మమును నిర్వర్తించడంలో పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడై ఉండవల్లని భగవంతుడు బోధిస్తున్నాడు. అదే ఈ యుద్ధం చేసేటప్పుడు క్రమశిక్షణగా నీవు చేయాల్సిన పని చెయ్యి అని ఇక్కడ భగవంతుడు ఆ, అర్జునుడికి చెప్తా ఉన్నాడు. అట్లా ఆదేశములు పరిస్థితిని జటిలవంచే కృష్ణునిపై ఆధారపడే కర్మలను నిర్వర్తించవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తానా లేదా మాతాజీ? బాగా వినిపిస్తుంది మాతాజీ, చెప్పండి. ఆదేశములు, భగవంతుడు చెప్పిన ఆదేశములు మనము చేయాలి. అదే మన జీవుని సహజ స్థితి. భగవాని ఆజ్ఞలకే మనం లోబడి ఉండాలి. ఆయన చెప్పినట్లు చేస్తే ఆదేశాలు మనం స్వయంగా సుఖము పొందుతాము. ఆయన చెప్పినట్టు చేయకుండా ఉంటే ఈ జీవిని ఏవి సుఖము పొందలేడు. అందుకే అర్జున, నీవు యుద్ధము చెయ్యి, తర్వాత నేను చూసుకుంటాను అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాన్నాడు. సర్వము త్యజించడే కాకుండా విద్యుక్త ధర్మాలను కూడా ఎటువంటి మమకారము లేకుండా నిర్వర్తించ. నీవు బంధువులు, వీళ్ళు గురువు, దైవము అనే మమత్వము, మా బంధు ప్రేమ అవన్నీ లేకుండా నీవు అవన్నీ ఆలోచించకుండా యుద్ధము చెయ్యి. నేను తన ఆజ్ఞను అమలు పరచడయ్యే కర్తవ్యం. నేను చెప్పినట్లు నీవు యుద్ధము చెయ్యి అని శ్రీకృష్ణ భగవానుడే సర్వాత్మలకు ఆత్మ అయిన వాడు. ఆయన ఏ వ్యక్తిగత భావన ఏమాత్రము లేకుండా అనగా పూర్తి కృష్ణ చైతన్యవంతుడై పరమ పురుషునిపై ఆధారపడిన వాడే ఆధ్యాత్మ చేతస్కుడుగా పిలువబడిన కృష్ణ. అర్జునుడు ఆయన పూర్తిగా కృష్ణ భగవానికి శరణాగతులైపోయినారు. అందువల్ల ఆయన ఏమి చెప్పినా అది వినాలా, చేయాలా. నువ్వు అవన్నీ బంధువులతో వాళ్ళతో మమకారం వచ్చి ఏమి ఆలోచించవద్దు. నేను చెప్పిన విధానము నువ్వు యుద్ధము పూర్తిగా చేసేయి, ఆ కర్మ ఫలము నేను చూసుకుంటాను అని ఆయన అంటే. ఇప్పుడు మనం యజమాని ఎట్లా చెప్తే అట్లా వినాలా. ఇప్పుడు ఉద్యోగం చేస్తారు గవర్నమెంట్ లో, ఆడ బ్యాంకులోనే ఉద్యోగం చేస్తారు. వాళ్ళు సాయంత్రం వాళ్ళ లెక్కలన్నీ వేయించి అక్కడ పెట్టేస్తారు. అది వాళ్ళు తీసుకున్న దానికి హక్కు లేదు కదా. అది మళ్ళా వాళ్లకు కరెక్ట్ గా డబ్బులన్నీ వేయించి వాళ్ళ పద్ధతి ప్రకారము అక్కడే పెట్టాలా. అట్లా ఆధ్యాత్మిక యజమాని ఆదేశానుసారమే మనము చెయ్యాలి అని ఇక్కడ గుమస్తా యజమాని కొరకు లక్షలాది రూపాయలు లెక్కింపవచ్చును, అయినను అతడు అందులో ఒక్క పైసా కూడా యజమానిత్వం చేయడు. అక్కడ ఉద్యోగం చేయాల్సిందే గాని ఆడ ఎంత డబ్బు వచ్చినా అది ఆయనది కాదు, అది అక్కడ యజమానిదే. అదే విధముగా జగత్తులో ఏది కూడా ఒక వ్యక్తికి చెందినది కాదని, సమస్తము భగవంతునికే చెందినదని ప్రతి ఒక్కరూ గుర్తించవలను. అదే ఈ విధముగా ఎంత డబ్బు సంపాదించినా అదంతా భగవంతుని కృప వల్లనే వస్తుంది. ఇది మనం చేసి
కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, భగవంతుని కృప వలన మనకు వస్తుంది అనేది ఎవరు ఆలోచించరు. అదే కృష్ణ చైతన్యములో ఉంటే ఆ భావన కొంచెం వాళ్ళకు ఇది భగవంతుని కృప అని అర్థమవుతుంది. ఈ భావనే నిర్మత్వము పిలువను. ఈ దేహ సంబంధములు లేక చేత బంధువులచే భావముతోటి కఠినమైన నియమము పాటించుటకు ఏదైనా విముఖత కలిగినచో దాన్ని వెంటనే తుదించవలేను. ఇప్పుడు నీ బంధువులు వీళ్ళు అని నువ్వు అనుకోకుండా నీవు ఈ ఈ ప్రేమలు ఇవన్నీ వదిలేసి యుద్ధము చెయ్యి. అట్లా చేసిన మానవుడు నిజమైన వాడు. ఈ ఈ ఈ గుణాలు బట్టి వాళ్ళకు చెయ్యాలి. వాళ్ళ ఈ గుణాలను బట్టి వాళ్ళ పరిస్థితిని అనుసరించి మనము చేయాలి కర్మలు అని చెప్పి అక్కడ అన్నారు. ఇవన్నీ కృష్ణ భావనతో చేస్తే భగవంతుని మీద బయటి అన్ని చెప్పి చేసేసినామంటే మనకు ఏది నిర్వర్తించదు. అదే ముక్తి మార్గము నడిపిస్తుందని కూడా ఇక్కడ చెప్తాను మాతాజీ. తప్పులు నాకు క్షమించండి మాతాజీ, నాకు సరిగా హరే వివరించను. కృష్ణ మాతాజీ, ప్రభుపాద అక్కడ వివరించినది చక్కగా చెప్పినారు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరి బోల్, హరి బోల్. ఇప్పుడు మనము ఇది నాది, నా ఆస్తి, నా డబ్బులు, నా బంగారు అని లేకుండా ఇదంతా సర్వం కృష్ణుంది, కృష్ణుడు యజమాని అని గుర్తించాలి. కాబట్టి సేవకు వీలైనంత ఉపయోగించాలి. ఒకవేళ అంతా కృష్ణునికి అర్పించే స్థితి లేకపోయినప్పటికీ శ్రీల రూప గోస్వామి వారి అనుసరించారు కదా. ఆయన ఉద్యోగం విరమణ చెందిన తర్వాత, పదవి విరమణ తర్వాత ఆయనకు ఒక పడవ నిండా బంగారు నాణ్యాలు ఇచ్చారనమాట. ఆయన ఏం చేశారు, సగం బ్రాహ్మణులకు, వైష్ణవులకు, దేవాలయాలకు సగం దానం చేశారు. ఇంకా సగంలో పావలా భాగము తన భవిష్యత్ అవసరాల కోసము ఉంచుకున్నారు. పావలా భాగము బంధువులకు ఇచ్చారనమాట. కాబట్టి 25, 25, 50 వారికి టోటల్ 100. ఈ రూపాయిని అంటే 100% 50% వైష్ణవులకి, దేవాలయాలకి అలా ఇచ్చారు. 25% బంధువులకి ఇచ్చారు. 25% భవిష్యత్ అవసరాల కోసం పొదుపుగా ఎక్కడో వ్యాపారస్తుల దగ్గర ఎక్కడో పెడతారన్నమాట. అలా మనకు మార్గనిర్దేశం ఇచ్చారు రూప గోస్వామి గారు, మన ధనాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని. అంత పర్సెంట్ చేయలేకపోయినా కనీసం కొంత పర్సెంట్ అయినా మొదలు పెట్టాలన్నమాట భగవత్ సేవకు, వైష్ణవుల సేవకు. ఆ విధంగా మమత్వం అనేది పోతుందన్నమాట. ఇది భగవంతునిది, సర్వం భగవంతుని ఆధీనంలో ఉండేది, భగవంతుని కరుణచే నాకు ఇచ్చినాడు, దీన్ని నేను భగవత్ సేవలో, ప్రచార సేవలో ఉపయోగించాలి అనే భావన కలిగి ఉండాలి. ఇప్పుడు కాల పరిస్థితులకు అనుగుణంగా చాలా ఖర్చులు ఉన్నాయి. ఇంటి బాడిగలు, పిల్లల చదువులు, ఆహారం కోసము చాలా ఖర్చు అవుతుందన్నమాట. వచ్చే ఆదాయము చాలా తక్కువ, ఖర్చులు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ భక్తులు ఎంతో ప్రేమతో భగవంతునికి పువ్వులు సమర్పించడము, పండ్లు సమర్పించడము, పండుగలు వస్తే ఉత్సవం జరపడం కోసము లక్ష్మీ సేవ చేయడము. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నారాయణ పాదపద్మ సేవలోనే ఉంటది. ఆమెకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది, ఆమెను తీసుకెళ్ళి స్వామివారి పాద సేవలో నిలిపినప్పుడు ఆమెకు చాలా సంతోషం అవుతుంది, మన పట్ల చాలా ప్రసన్నురాలవుతుంది అన్నమాట. అందరూ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుందా అని లక్ష్మీదేవి పూజ కోసం, వ్రతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ లక్ష్మీదేవి స్వామివారి సేవ ఎప్పుడు దొరుకుతుందా అని ఎప్పుడు భయభక్తులతో తపస్సు చేస్తూ ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. మామూలుగా లక్ష్మీదేవిని ఏమంటారు, చంచల అంటారు, అంటే ఒక చోట నిలవనిది అని. అటువంటి చంచల అయిన మహాలక్ష్మి స్వామివారి పాదపద్మ సేవను మాత్రం క్షణం కూడా వదిలిపెట్టదన్నమాట. ఎల్లప్పుడూ స్వామివారి సేవలోనే ఉంటది. కాబట్టి మనకు ఎప్పుడు
ఒక్కరిని ఆరాధించమని చెప్పలేదు. లక్ష్మీనారాయణ ఇద్దరిని సేవించాలి. రాధాకృష్ణుని, సీతారాముల్ని, ఈ విధంగా ఇద్దరిని, తల్లిదండ్రులని ఇద్దరిని సేవించాలి. ఒక్కరిని ఎన్నడూ కోరుకోవద్దు. లక్ష్మి అంటే సీత. ఎవరైతే లక్ష్మిని మాత్రమే, సీతను మాత్రమే కోరుకుంటారో వారు రావణాసురులాగా పతనం చెందుతారు. ఎవరైతే సీతను వదిలి రాముని మాత్రమే కోరుకుంటారో వాళ్ళు శూర్పణఖలాగా ఇబ్బంది పడతారనమాట. అందువలన సీతారాముల్ని ఇద్దరిని అంటే లక్ష్మీనారాయణని, రాధాకృష్ణుని ఇద్దరిని సేవించాలి. ఈ విధంగా లక్ష్మిని, మనకు భగవంతుడిచ్చిన లక్ష్మిని భగవత్ సేవలో ఉపయోగించడం ద్వారానే లక్ష్మీనారాయణులు, సీతారాములు, రాధాకృష్ణులు మన పట్ల ప్రసన్నులవుతారు. అందుకే ఆంజనేయ స్వామి సీతమ్మ వారి విషయం, సీతమ్మ వారు ఎక్కడున్నారు, సీతమ్మ వారి జాడ తెలుసుకొని వచ్చి రాముల వారికి చెప్పి ఎంతో ఆనందాన్ని కలిగించారు. అంటే సీతని ఇచ్చారనమాట, రామునికి అర్పించారు. అదే రావణాసుడు తన ఇంద్రియ ప్రీతి కోసం కోరుకున్నాడు కాబట్టి సీతను, అతను పతనమయ్యారు. ఇద్దరు సీతనే కోరుకున్నారు. సీత అన్వేషణకే బయలుదేరారు ఆంజనేయ స్వామి, రావణాసురుడు. కానీ రావణాసురుడు సీతను తన ఆనందం కోసం ఉపయోగించుకోవాలనుకోవడం ద్వారా పతనమైనారు. ఆంజనేయ స్వామి సీతమ్మను స్వామివారి సేవలో నిలపడం ద్వారా అతను గొప్ప భక్తుడైనారు. ఇది మనకు తేడా అన్నమాట. లక్ష్మిని ఎలా స్వామివారి సేవలో వినియోగించాలి అనే దానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఎంతో కొంత పర్సెంటేజ్ మొదలు పెడితే నాది అనే నిత్యాభావం తొలుగుతుంది. మనది కాదు ఇది, మనము లక్ష్మి అందరూ స్వామి సేవలో ఉండాల్సిన వాళ్ళమే. కాబట్టి లక్ష్మీదేవిని స్వామి సేవలో నిలపాలి అని తెలుసుకున్న వారు ఈ మిథ్యా అహంకారం నుంచి బయటపడి కృష్ణ చైతన్య భావనతో వారు శాశ్వతమైన నిజస్థితి యందు నిలుస్తారు అనమాట. ఎక్కడున్నా కూడా వాళ్ళు భక్తియుక్త సేవలో కృష్ణ ప్రేమతో ఉంటారు. అత్యుత్తమమైన కృష్ణ ప్రేమ పొందుతారు. హరే కృష్ణ. ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా చెప్పాల్సినది ఉన్నా, విన్నది, మీరు విన్నది, మీకు తెలిసినది దయచేసి మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ. చర్చించండి, చర్చలో పాల్గొనండి. అదే అధ్యయనం చేయడం అంటారు. ఊరికే చదువుతా వెళ్ళడం కాదు, అధ్యయనం చేయండి. హరే కృష్ణ. మీ అనుభవాలు కానీ చెప్పండి. ఇంతకు ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఆచార్యుల కృప వలన మన చైతన్యంలో ఎలాంటి మార్పు వచ్చింది. హరే కృష్ణ. చెప్పండి మాతాజీస్. మీరందరూ చక్కగా సేవలు చేస్తున్నారు. మీ ఆనందము, మీ అనుభూతులు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చెప్పడం వల్ల నాకెంతో ఇది వచ్చింది మాతాజీ. ఆ విజయలక్ష్మి మాతాజీ శరణాగతి పాట పాడి ఎంతో ఓర్పు ఇచ్చిన ఆ ఆలోచనే లేదు మాతాజీ. కానీ ఎప్పటికైనా మీరందరూ ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఈ క్లాసు ఇదే టైం అయిపోతుంది, సరిపోతుంది మాతాజీ. గుడికి మధ్యాహ్నం పోయి సాయంత్రము పోయేసి వస్తాండ. అప్పుడు గురు పూజకు అట్లా అన్ని చూసి ఆడ ఏదన్నా పాత్రల సేవ, కూరగాయల దగ్గర అవన్నీ చేస్తా ఉన్నా. అది ఇప్పుడు మిస్ అయిపోయింది మాతాజీ. అయినా మధ్యాహ్నము భాగవతం క్లాస్కు, సాయంత్రము గుడికి పోయి రాగలుగుతాండ మాతాజీ. మీ కృప వల్ల, మీ ఇది వలన. ప్రభుపాదయ మాతాజీ బాగా చేస్తున్నారు. ఇంత పెద్ద చక్కగా వెళ్తున్నారు. మాకు వయసు ఉన్నప్పటికీ, శక్తి ఉన్నప్పటికీ వినియోగించుకోలేకున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండావత్ ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు మాతాజీ.
అదే మాతాజీ, ఇక్కడ ధనాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించాలి అన్నారు మాతాజీ. అట్లా ఆ, ఎంతవరకు ఇదవుతున్నారు మాతాజీ జనాలు? వాళ్ళు వాళ్ళ స్వయం ఆ కుటుంబ పోషణకి ఇంకా దాపెట్టుకోవడం, వాళ్ళ పిల్లలకే ఇది చేసుకుంటున్నారు, ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నారు. కానీ భగవంతుడి సేవలో మీరు అన్నట్టుగా 50% కాదు కదా, 10% కూడా ఉపయోగించలేకపోతున్నారు మాతాజీ. అదే విందులు వినోదాలు ఇట్లాంటి వాటికైతే మాత్రము హ్యాపీగా ఎన్ని వేలైనా సరే, ఒక వివాహానికి వెళ్ళాలి అని అంటే కనీసం 15,000 20,000 పట్టు చీరలేంది కదలం అంటున్నారు. అదే భగవంతుడికి ఇద్దమ్మా, ఈ రోజు ఈ సేవ ఉంది, ఈ సేవలో మీరేమన్నా పాల్గొంటారా అని అంటే ఇదే ఉంది ఈసారి కాబట్టి ఇంకో నెక్స్ట్ ఇయర్ చూద్దాము అని చెప్పని అంటారు. కానీ ఇలా అంటున్నారు కానీ ఆ నెక్స్ట్ ఇయర్ అనేది మనకి మళ్ళీ ఉంటుందా ఉండదా అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మాట. ఆ నెక్స్ట్ ఇయర్ మనకు ఉంటదా, ఈ రోజు గడిస్తే రేపు ఎలా ఉంటుందో, మనం చేసే సేవ ఏదో ఇప్పుడే చేసేయాలి, వయసులో ఉన్నప్పుడే భగవంతుని ప్రార్థించడం నేర్చుకోవాలి మాతాజీ. ఇప్పుడు మనకి ఒక ఒక మొన్న క్లాస్ లో చెప్తున్నారు ప్రభు, ఒక బిడ్డకి జన్మనిచ్చాము అని అంటే ఈ బిడ్డని మళ్ళీ భగవంతుడి దగ్గరికి ఎలా చేర్చాలి? పైనుంచి వచ్చాడు ఈ బిడ్డ, ఈ బిడ్డని మనం భగవంతుడికి చేర్చాలి, భగవంతుడి దగ్గరికి మనము చేర్చాలి అని అంటే ఎంత ఫస్ట్ నుంచి ఆ అబ్బాయిని ఎంత సాధన చేస్తూ, అబ్బాయి గాని అమ్మాయి గాని సాధన చేయిస్తూ ఆ పిల్లవాడిని భగవంతుడి భక్తిలో ఉంచి ఆ పిల్లవాడు మళ్ళీ భగవంతుడికి దగ్గరకు చేరుకునేటట్టుగా శిక్షణ ఇస్తూ ఉంటారన్నమాట. అలా ఇవ్వగలిగితేనే పిల్లలకి జన్మనివ్వాలి. అంటే వాళ్ళు మళ్ళీ సంపాదన, వాళ్ళు భౌతికంగా బతకడానికి అని చెప్పనంటే ఆ పనులు చేసుకున్నా కూడా భగవంతుడి సేవ అనేది చేసేటట్టుగా పిల్లల్ని తయారు చేయాలి అంటున్నారు. ఇప్పుడు పిల్లల్ని అలా కూర్చోబెట్టి నాయనా మీరు చెప్దాము వినండి, ఇదో ఇలా భగవంతుడి సేవ చేసుకోవాలి, ఇలా హరే కృష్ణ మంత్రం అని అంటే ఎవరింటున్నారు మాతాజీ? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, మరుసటి రోజు మన ఇంటి సైడ్ కూడా రారు. ప్రసాదాలు పెట్టిన ప్రసాదం టయానికి వస్తామంటారు కానీ ఇలా కూర్చోబెట్టి ఇలా చెప్తారు అని చెప్పనంటే అక్కడ రారు. అంటే వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళ వేలో మనం వెళ్తే ఎప్పటికో 10 రోజులకో 20 రోజులకో ఒకసారి కావాలా వాళ్ళు వినడానికి వస్తారు. ఇంక ఈ పెద్దవాళ్ళు అంటారా వీళ్ళు అరుగుల మీద ముచ్చట్లకే సరిపోతుంది, కాలము ఎలా అయిపోతుందో కూడా ఎవరు గమనించట్లేదు మాతాజీ. ఇక్కడ అన్నట్టుగా నిర్మమ అంటే ఏది నాది కాదు అని ఎవరు అనుకోవట్లేదు మాతాజీ. నాది, నేను, నా వాళ్ళు ఇలా పట్టుకునే ఉన్నారు గాని ఇదేది నాకు శాశ్వతం కాదు, నాకు భగవంతుడే శాశ్వతము, ఆయన్నే మనం ఆరాధించాలి, ఆయన పూజ చేసుకొని ఆయన చింతనలోనే ఉండాలి అని ఎవరు తలచడం లేదు, ఎవరు అనుకోవట్లేదు మాతాజీ. నిన్న ఏదో మనం విన్నాము, ఏదో అక్కడెక్కడో కాశ్మీర్ లో ఏదో అంట, వాళ్ళు అనుకున్నారా మాతాజీ? ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయారు. కానీ 6గురు ఎంతమందో వెళ్ళి 5గురుగా తిరిగి వచ్చారంట. వాళ్ళు అలా రోధిస్తున్నారు, వాళ్ళు అనుకోలేదు ఏదో ఎంజాయ్. ఇవన్నీ కూడా ఆ కర్మ ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మనం చెప్పలేము, అందుకని ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. కాబట్టి ఎప్పుడు మనం భగవన్నామ స్మరణలోనే ఉండాలి మాతాజీ. అలా ఉంటేనే స్వామి దగ్గరికి మనము వెళ్ళగలము, ఆ చింతనలో మనం ఉండగలము. నాది, నా వరకు, నేను అంటే నువ్వే పతనం అయిపోతావు గాని ఆ మిగిలిన వాళ్ళని ఆదుకునే ఇది ఉండదు, భగవంతుడి సేవ అసలు నీకు కూడా పట్టదు మాతాజీ. అలా అనుకోకుండా అన్ని వదిలేసి ఈ డబ్బు అనేది నాది కాదు, ఇది భగవంతుడు ఇచ్చిన డబ్బు, ఈ భగవంతుడి సేవకే మీరు అన్నట్టుగా లక్ష్మీదేవి కృష్ణ సేవకే ఆమె సంతోషపడుతుంది, ఆమె ఆ బిరవలో పెడితే ఆనందపడదు, ఆమెను విడుదల చేసి కృష్ణ సేవలో ఉపయోగించామంటే ఆమె ఎంతో ఆనందపడి ఇంకా నీకు మళ్ళీ ఇవ్వడానికి ఆమె ఎంతో ఆనందపడి ఇంకా రెట్టింపు ధనాన్ని నీకు అందిస్తుంది మాతాజీ. అలాగా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా భగవంతుడి సేవ చేస్తూ నలుగురికి బోధన చేస్తూ కృష్ణ ప్రచారంలో ఉండమంటున్నారు మాతాజీ. అలాగే ఇక్కడ యుద్ధంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని వదిలేసేసి వాళ్ళు వీళ్ళని పట్టించుకోకుండా బంధువులు వాళ్ళని అని నువ్వు తలవకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మనం యుద్ధంలో విజేతలు అవుతాము, తర్వాత దుష్ట పరిపాలన సమాప్తం అవుతుంది అని చెప్పి అర్జునుడికి బోధించి చెప్తున్నాడు. దాంట్లో మనకి అర్థమయ్యేటట్లుగా చెప్పాడు మాతాజీ. ఈ విధంగా మనం ఏది నాది అనుకోకూడదు, అన్ని పరమాత్ముడి దగ్గర నుంచి మనకు వచ్చిన దాన్ని మన కుటుంబ అవసరాల నిమిత్తం ఉంచుకొని మిగిలినంతా పరమాత్ముడి సేవలోనే వినియోగించాలి అని చెప్తున్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ, చక్కగా చెప్పినారు.
చాలా మంచి పాయింట్లు చెప్పినారు. ఇంతకుముందు ప్రభుజీ కూడా ఒకసారి చెప్పినారు అనమాట. మీ దగ్గర ఉన్నప్పుడే ఈ క్షణమే ఇవ్వండి సేవకు, పండగ వచ్చినప్పుడు ఇద్దాంలే, ఆ సేవకి ఇద్దాంలే, ఈ సేవకి ఇద్దాంలే అనుకుంటే ఏ క్షణం ఏమవుతుందో, ఎప్పుడు శరీరం వదిలి పెడతామో అప్పుడు ఇవ్వాలనుకునే ధనము మన పిల్లలు భక్తులు కాదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు, అది దుర్వినియోగం అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు ఎప్పుడు చేతిలో ఉంటే అప్పుడు ఆ ఎదురు చూడకుండా పలానా సేవకు, పలానా పండగ వచ్చినప్పుడు ఇద్దాము అని ఎదురు చూడకుండా ఏ క్షణం ఏమవుతుందో, నాకు ఇప్పుడు సేవా అవకాశం వచ్చింది, భగవంతుడు నాకు అనుగ్రహించినారు, ఈ లక్ష్మిని నేను స్వామివారి సేవలో ఉపయోగించాలని వెంటనే సేవలో వినియోగించేటట్లు ఆ విధంగా సిద్ధం కావాలి. రేపేమవుతుందో తెలియదు, ఉదయం ఇద్దాం అనుకుంటాము, రాత్రి నిద్రలోనే పోవచ్చు, చెప్పలేం కదా. ఆ నీటి మీద ఆ, తామరాకు మీద నీటి బొట్టుల అదేదో బుడగలు ఉంటాయి కదా, ఎప్పుడు పగిలిపోతాదో తెలియదు అన్నట్లు. అలా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి వెంటనే చేసేయండి. వెంటనే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెంటనే స్వామివారి సేవలో వినియోగించండి అని ఆచార్యులు సెలవిచ్చారు. ఎందుకంటే భగవంతుని కంటే ఎక్కువ కరుణామయులు ఆచార్యులు. మనల్ని ఏదో విధంగా భగవంతునికి దగ్గర చేయాలనే వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు సుధామ మహారాజు వారు ఉన్నారు. ఆయన ఎంతో ప్రేమతో తన దగ్గర లేకపోయినా పక్కన ఇళ్లలో తీసుకొని 3 పిడికెల అటుకులు మూట కట్టుకొని తీసుకొని వచ్చినారు. కానీ భగవంతుడు ఎంత సంతోషించినారు, ఆయన దగ్గర ఏది ఉందో అది తీసుకొని వచ్చి ఇచ్చినందుకే ఆయన ఎంతో సంతోషించారు, సమస్తాన్ని అనుగ్రహించారు. ఇంకా 3 పిడికిలు తింటే మీరు నేను అందరం సమస్తం వైకుంఠం కూడా ఆయన సేవ చేస్తూ ఆయన దగ్గరే ఉండిపోవాలి, స్వామి చాలా ఆపండి అని రుక్మిణీదేవి కూడా అక్కడ ఆపుతుంది అనమాట. అలా మనకెంతుంటే అంత, మనకున్న దాంట్లోనే ప్రేమగా స్వామికి సమర్పిస్తే దానికే కృష్ణుడు గురువు చాలా సంతృప్తి చెందుతారు. ఆ విధంగా వాళ్ళు తమను తామే ఇచ్చుకుంటారు అనమాట. అంత కరుణ అనమాట. ఇంత సులభంగా కృష్ణుని పొందేడానికి అవకాశం మనకి కల్పిస్తున్నారు. ఈ శ్లోకంలో చెప్పినట్లు అదే అజ్ఞానులను కలత పెట్టకూడదు అని ఆ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆచార్యులు వైష్ణవులు ఎంతో కరుణతో ఏదో విధంగా వాళ్ళకి భక్తి సుకృతిని ఇస్తున్నారు. పుస్తకాలు తీసుకోమని చెప్పడము, ఇదే డొనేషన్స్ కానీ ఎంతో కొంత రూపాయి సేవ చేసినా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి అకౌంట్ మొదలవుతుంది కృష్ణ సేవలో అనేసి. ఆ విధంగా ఎంతో కరుణతో వాళ్ళు ఆ ఏమంటారంటే వాళ్ళకు కృష్ణుని ఇవ్వడానికి వెళ్తూ కూడా వాళ్ళు ఏమని చెప్తారు, మీరు ఎంతో గొప్పవారు, మీ దగ్గర ఎంతో మంచి హృదయం ఉంది, మీరు మాకు సహాయం చేయండి అని అడుగుతారు. యాక్చువల్గా భక్తులే వాళ్ళకు సహాయం చేయడానికి వెళ్తున్నారు, కృష్ణుని ఇవ్వడానికి వెళ్తున్నారు. కానీ వాళ్ళు మిథ్యాహంకారంతో ఉంటారు కాబట్టి మీరెంతో గొప్పవారు, మీరు బాగా సేవాభావం గలవారు, దయచేసి మాకు సహాయం చేయండి అని ఆ విధంగా వేడుకుంటారు అనమాట. అది వాళ్ళ యొక్క కరుణ. భగవంతుని కంటే పరమ కరుణామయులు కాబట్టి దుర్మార్గుల దగ్గరికి, దుష్టుల దగ్గరికి, అజ్ఞానుల దగ్గరికి కూడా వెళ్ళి దయతో ఉద్ధరిస్తారనమాట. పాపులు మామూలుగా వాళ్ళంతట వాళ్ళు కృష్ణుని దగ్గరికి రాలేరు, కానీ భక్తులు పాపుల దగ్గరికి కూడా వెళ్ళి కృష్ణుని ఇస్తారనమాట. అందుకే ప్రసాద వితరణ, ధనం అడిగితే ఇవ్వరు కానీ ప్రసాదం ఇస్తే తీసుకుంటారు కదా, ఈ విధంగా కృష్ణుని వాళ్ళక ఇస్తున్నారనమాట. ఈ విధంగా ప్రతిదీ పండగలు కానీ ఏదైనా సేవలన్నీ కూడా కృష్ణ నామము, కృష్ణ ప్రసాదము వాళ్ళకు అందేటట్లుగా ఎన్నో గొప్ప గొప్ప ఉత్సవాలు చేస్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి అంటారంట, నా దగ్గర ధనం ఉంటే ప్రతిరోజు నేను ఉత్సవాలు నిర్వహిస్తానని చెప్పినారంట. ఎంత కరుణ ఆచార్యులకు. ఆచార్యులు ఒక్కొక్కరు సమస్త విశ్వాలను ఉద్ధరింపజేస్తారంట. అయినప్పటికీ ఎందుకు అందరిని భక్తులు చేయలేదు, అందరిని ఎందుకు తీసుకెళ్ళలేదు, ఎవరైనా చెప్తారా ఆన్సరు? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను మాతాజీ చెప్పండి. ఆచార్యులు ఒక్కొక్కరు సమస్త విశ్వాలను ఉద్ధరిస్తారు,
అందరినీ గోలోకం తీసుకుపోతారు, మరి ఎందుకు తీసుకువెళ్ళలేదు? అందరినీ తీసుకొని వెళ్తారంటున్నారా మాతాజీ? ఎందుకు తీసుకెళ్ళట్లేదా అని అంటే, ఇక్కడ మనం నాది, మేము, మాకు, మా వాళ్ళు ఇట్లా బంధాల్లో చిక్కుకొని పోయినాగా మాతాజీ. వాళ్ళని శుద్ధి చేయాలి కదా. అదే శుద్ధి చేసే తీసుకెళ్ళగలరు. వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేదంటే పూర్వాచారులు మనకు సేవా అవకాశం ఇవ్వడానికి తీసుకెళ్ళలేదంట. మనం ప్రచారం చేయాలని. అందరినీ తీసుకెళ్ళిపోతే ఎవరికి ప్రచారం చేస్తాం? మనకు సేవ ఉండదు కదా. హరి బోల్. ఆ, హరే కృష్ణ అని ప్రభుజీ వాళ్ళు చెప్పారు క్లాస్ లో. నిజమే మాతాజీ, కరెక్టే. అందరూ వెళ్ళిపోతే మళ్ళాంటి మూడులో ఎలా ఇదవ్వాలి, అందుకని కొంతమందిని ఉంచిపోతారు. మిగిలిన వాళ్ళు సిద్ధంగా కదా. ప్రచారం చేసి మనల్ని తీసుకెళ్తారు. హరి వాళ్ళు. హరే కృష్ణ. నెక్స్ట్ చదవండి మాతాజీ, లక్ష్మీ మాతాజీ 31వ శ్లోకం. హరే కృష్ణ. ఎవరైనా చదవమని మాతాజీ, కొంచెం సేవలో ఉన్నా 2 minutes. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా మాతాజీ? 31 చదవండి. పూజిత వాళ్ళ అమ్మగారు లక్ష్మీ మాతాజీ, పార్వతీ మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. చదవండి. మీరు కూడా సేవలో యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 31వ శ్లోకము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః. భావం భాష్యం ప్రతిపాదం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. శ్రీల ప్రభుపాదకి జై. నా ఆజ్ఞలను అనుసరించి తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడువబడుదురు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని ఆదేశము సర్వ వైదిక విజ్ఞాన సారమగుటచే ఎట్టి వాదములకు తావు లేకుండా సంపూర్ణ శాశ్వత సత్యమై ఉన్నది. వేదములు శాశ్వతములైనట్లే కృష్ణ చైతన్యమునందలి ఈ సత్యము కూడా శాశ్వతమైనది. కనుకనే మానవుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల అసూయను విడిచి అతని ఆదేశములందు దృఢ విశ్వాసమును కలిగి ఉండవలెను. శ్రీకృష్ణుని యందు శ్రద్ధాభక్తులు లేకున్నను భగవద్గీతపై వ్యాఖ్యానములను రచించు తత్వవేత్తలెందరో కలరు. అట్టి వారెన్నడును కామ్యకర్మ బంధము నుండి విముక్తిని పొందజాలరు. కాని భగవానుని శాశ్వతోపదేశములపై దృఢ విశ్వాసమును కలిగి ఉన్న సామాన్య వ్యక్తి అట్టి ఆజ్ఞలను నిర్వహింప శక్తి లేని వాడైనను కర్మసూత్ర బంధము నుండి విముక్తిని పొందగలడు. మానవుడు కృష్ణ చైతన్యమునందలి ఆరంభ దశలో భగవానుని ఆదేశములను సంపూర్ణముగా నిర్వహింపలేకపోవచ్చును. కాని ఆ నియమము పట్ల ఎట్టి ద్వేషమును చూపక నిరాశ మరియు అపజయముల నెడి భయమును వీడి మానవుడు హృదయపూర్వకముగా కర్మనొనరించినచో తప్పక శుద్ధ కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. హరే కృష్ణ. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, నా ఆజ్ఞలను అనుసరించి తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడువబడుదురు. హరి బోల్. గుణకర్మ రీత్యా ఏదైతే కలిగి ఉంటారో వర్ణాశ్రమ ధర్మంలో ఆ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశాన్ని, ఏం ఉపదేశం ముందు శ్లోకంలో ఇచ్చినారు కదా, నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానం కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి అలసత్వమును విడి యుద్ధం చేయుము అని చెప్పినారు. అలా ఎవరైతే ఫలాపేక్ష రహితంగా కర్మలు చేస్తారో భగవంతునికి సమర్పించి
వారు కామ్యకర్మ బంధం నుండి విడువబడుదురు అని చెప్తున్నారు. అసూయ రహితులై అని ఇక్కడ ముఖ్యమైన పదము. భగవంతుని పట్ల అసూయ వల్లనే మనం ఇక్కడికి వచ్చినాము. కాబట్టి ఈ శ్రద్ధతో ఈ ఉపదేశాన్ని అసూయ రహితులై అనుసరించండి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా మీరు ఈ కామ్యకర్మ బంధాల నుంచి విడువబడుదురు అని. కనుక భగవంతుని ఈ ఆదేశము సర్వ వైదిక విజ్ఞాన సారము. మొత్తం సర్వ వేదాలు చదివినప్పటికీ తెలుసుకోవాల్సిన సారము ఇదే అన్నమాట. భగవంతునికి సర్వకర్మలను అర్పించడము, ఫలాపేక్ష రహితంగా అన్ని అర్పించి ఆయన చెప్పినట్లు నడుచుకోవడం. ఇదే సంపూర్ణ శాశ్వత సత్యమై ఉంది. వేదములు శాశ్వతములైనట్టే కృష్ణ చైతన్యం నందలి ఈ సత్యము కూడా శాశ్వతమైంది. కాబట్టి కృష్ణ భగవానుని పట్ల అసూయను విడిచి అతని ఆదేశములందు దృఢ విశ్వాసమును కలిగి ఉండవలెను. శ్రీకృష్ణుని యందు శ్రద్ధాభక్తులు లేకున్నను ఎంతో మంది ఊరికే అనేక రకాల వ్యాఖ్యానాలు రచిస్తుంటారు. అవి మంచిది అంటే మానవుని తప్పుదోవ పట్టిస్తాయి. కాబట్టి భగవద్గీత యథాతథాన్ని మనకు శ్రీల ప్రభుపాద వారు ఇచ్చారనమాట. ప్రామాణిక గురు పరంపరలోనే మనము ఈ భగవద్గీత యథాతథాన్ని ప్రామాణిక గురు పరంపరలోని ఆచార్యుల దగ్గర నుంచే వినాలి. అప్పుడే దీని ప్రయోజనాన్ని మనం పూర్తిగా పొందగలము. ఇప్పుడు మనం అంటే నాలాంటి వాళ్ళు కృష్ణ చైతన్యం నందలి ఆరంభ దశలో భగవానుని ఆదేశములను సంపూర్ణంగా నిర్వహింపలేకపోవచ్చును. కానీ ఆ నియమం పట్ల ఎట్టి ద్వేషమును చూపక నిరాశ మరియు అపజయములనేటి భయమును వీడి మానవుడు హృదయపూర్వకంగా కర్మను అనుసరించినచో తప్పక శుద్ధ కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. అందుకే భక్తి యోగం శాశ్వతమైంది. ఏ కొంచెం చేసినా కూడా అది మనతో శాశ్వతంగా వస్తుంది. కాబట్టి పూర్తి చేయలేకపోతామే, అన్ని సక్రమంగా చేయలేకపోతున్నామే అని కూడా మీరు బాధపడద్దు. ఆ భగవంతుని పట్ల అసూయ లేకుండా నిరాశ మనం పూర్తి చేయలేదే అనే అపజయము అనే బాధతో లేకుండా మీరు చేయగలిగినంత చేయండి. హృదయపూర్వకంగా చేస్తే అది తప్పక మిమ్మల్ని కృష్ణ చైతన్య స్థితికి, శుద్ధమైన కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించును. ఒక్కొక్క రూపాయి పోగైతే 100 రూపాయలు ఒకనాటికి అవుతుంది. అలా మనకు ఎంతో కొంత పర్సెంటేజ్ నిజాయితీగా చేసినది యాడ్ అవుతుంది అనమాట. ఈ జన్మలో ఎంత పర్సెంటేజ్ చేస్తామో అది మనతో పాటే వస్తుంది. మళ్ళీ జన్మలో మనం చేసుకునే పర్సెంట్ మనతోనే ఉంటుంది. మళ్ళీ తర్వాత పర్సెంటేజ్ నుంచి మనకు అవకాశం ఇస్తారు భగవంతుడు. అందుకే రకరకాల స్థాయిలో భక్తులు ఉంటారు కదా. ఒకరు 90% పూర్తి చేసుకోండొచ్చు. 91 నుంచి వాళ్ళకు అవకాశం ఇస్తారు. ఆ 10% పూర్తి చేసుకోగానే వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. కొందరు 99 చేసుకొని ఉంటారు, 1%లో ఏదన్నా మిస్ అయింటారు. ఆ 1% కూడా పూర్తి చేసుకోవడానికి 99% వాళ్ళతోనే ఉంటది. ఆ 1% పూర్తి చేసుకోవడానికి భగవంతుడు అవకాశం ఇస్తారు. ఆ 1% పూర్తి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. అలా ఉంటుంది భక్తి అనేది, నశింపులు అనేది. కాబట్టి ఎంత చేయగలిగితే అంత పూర్తిగా చేయండి శ్రద్ధగా. అది మీతో పాటే ఉంటుంది, మిమ్మల్ని ఎంతో భయాన్ని నుంచి రక్షిస్తుంది. స్వల్పం అప్యస్య జాయతే త్రాయతో మహతో భయాత్. ఏ కొంచెం చేసినా కూడా మనల్ని ఎంతో భయాన్ని నుంచి రక్షిస్తుంది. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ మాత చెప్తారా ఏమైనా? హరే కృష్ణ. అది మనకు ఆచార్యులు కొన్ని ఉదాహరణలు చెప్తారనమాట. ఇదేంటంటే మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇస్కాన్ వదిలిపెట్టకూడదు. ఇస్కాన్ వదిలిపెట్టకుండా ఉంటే మనం ఒకనాటికి పరిపూర్ణత్వ స్థితికి వస్తాము.
ఎందువలన శ్రవణం, కీర్తనం, స్మరణం అన్ని సాధు సాంగత్యంలో భజన క్రియ అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి అనర్థ నివృత్తి దశ కూడా కఠినమైనప్పటికీ దాన్ని దాటగలుగుతారు. ఆ ఒక మామిడి చెట్టుకి పూత వస్తుంది. ఆ పూత గాలి వానలకు, ఎండలకు, తుఫాన్లకు అన్ని తట్టుకొని నిలబడినప్పుడు పూత పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, కాయ పెద్ద కాయగా మారి పండు దశకు వచ్చి పండు అయిన తర్వాత దాన్ని భగవంతునికి అర్పిస్తారనమాట. అలా రకరకాల స్టేజీలలో ఉంటారు. కనిష్ట భక్తుడు, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అని అలా భక్తిలో కూడా రకరకాల దశల్లో ఉంటారనమాట. కానీ ఎప్పుడు మనము ఇస్కాన్ అంటి పెట్టుకుంటే ఆచార్యులను దయ వలన, గురుకృష్ణుల దయ వలన ఒకనాటికి పండు దశకు చేరుతాము. మనల్ని భగవంతునికి అర్పిస్తారు ఆచార్యులు. ఇంకో ఉదాహరణ ఏమి ఇస్తారంటే, అందరము ఒకే మార్గంలో వెళ్తున్నాము. ఒక కొండ ఉంది దూరంగా. దూరంగా ఉన్న వాళ్ళకి ఒక విజన్ కనిపిస్తుంది, దగ్గరగా ఉన్న వాళ్ళకు ఒక విజన్ కనిపిస్తుంది. కానీ అందరం అయితే మార్గంలోనే ఉన్నాము. దూరంలో తేడా పట్టించి కనిపించే దృశ్యం మార్పు కనిపిస్తుంది అనమాట. కాబట్టి అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకరు ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, ఒకరు తక్కువ స్థాయిలో ఉండొచ్చు, ఒకరు మధ్యమ స్థాయిలో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వారు కూడా దారిలోనే నడుస్తున్నారు, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆచార్యులు ఎంతో ఓర్పుతో, వాత్సల్యంతో వాళ్ళ చేయబట్టుకొని కింద వన్య వాళ్ళని లేపి మళ్ళీ నడిపిస్తూ ఉంటారు అనమాట. కోటాను కోట్లలో ఏ ఒక్కడో తెలుసుకుంటాడు వాసుదేవుడే సర్వమితి అని. సమహాత్మ సుదుర్లభ బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. కాబట్టి ఎంతో కోటాను కోట్ల జీవులలో ఏ ఒక్కడో కృష్ణ భక్తి చేయాలని ఎంతో మహాత్మ అంటే సుదుర్లభం అన్నమాట భక్తి చేయడం, వాసుదేవుడే సర్వం అని తెలుసుకొని. అటువంటి వాళ్ళల్లో మాయా ప్రభావానికి లోనయ్యి కొన్నిసార్లు దెబ్బతినాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రేమని ఆస్వాదిస్తారు, అంటే ఆకాంక్షిస్తారు కదా. కానీ ఈ భౌతిక జగత్తులో ప్రేమ లేదు, కానీ జీవుడు ప్రేమ కోసమే వెతుకుతుంటాడు. భౌతిక జగత్తులో మనం ప్రేమ చూడాలంటే తల్లి బిడ్డల మధ్య ప్రేమ, అంటే నిజమైన స్నేహితులు, ఎటువంటి ఫలాపేక్ష ఆశించకుండా ఉండే స్నేహితుల మధ్య ఆ ప్రేమను చూడొచ్చు అని ఆచార్యులు చెప్తారు. ఇంకా నాకు తెలిసి ఆ వైష్ణవులు చూపించేది ప్రేమ దివ్యమైంది. భౌతికంగా మనం చూసినా కూడా అటువంటి ప్రేమ తల్లి బిడ్డల మధ్య ఉంటుంది, స్నేహితుల మధ్య ఉంటుంది అని చెప్తారనమాట. కాబట్టి జీవుని సహజ స్థితి కృష్ణుని సేవించడం, కృష్ణ ప్రేమను పొందడం. కాబట్టి ఇక్కడ ప్రేమ కోసమే వెతుకుతారు. కానీ ఇక్కడ ఏముంది, భౌతిక జగత్తులో కామం మాత్రమే ఉంది. కానీ అది అన్ని సమయాల్లో అంత స్టాండర్డ్ గా గుర్తించి ఉండలేరన్నమాట. అది ప్రేమ అనుకొని పొరపాటు పడి ప్రేమ కోసం వాళ్ళకి అక్కడ ఇంద్రియాలు, మనస్సు మోసం చేస్తాయి. అది ప్రేమ కాదు, కామం అనేది కూడా గుర్తించలేరన్నమాట. ఎందుకంటే జీవుడు తప్పించేది ప్రేమ కోసం కాబట్టి ప్రేమ అని భావిస్తారు. కానీ అది మనల్ని బంధించే కామం అన్నమాట. కానీ ఆచార్యులు ఎంతో కృపతో వీళ్ళైతే మార్గంలో వస్తున్నారు, ఎన్నో కఠినమైన పరిస్థితులు ఉంటాయి, కానీ కృష్ణుని సేవ, భక్తుల సేవ ముఖ్యమైనదని తెలుసుకొని ఆ మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎంతో దయతో వాళ్ళని చేయబట్టుకొని నడిపిస్తూ ఉంటారు అనమాట. అదే ఆచార్యుల యొక్క నిర్హేతుకమైన కృప. అది అతిశేష సుధుధరాచారు అనే శ్లోకం కూడా వస్తుంది కదా. అతన్ని ఒకవేళ చేయకూడని కార్యం చేసినప్పటికీ కూడా సాధువుగానే పరిగణించాలి అని ఆ శ్లోకంలో వస్తుందన్నమాట. ఆ విధంగా అతడు నిరాశ, అపజయము పొందినప్పటికీ, అంటే అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా కలత చెందకుండా
ఈ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉండండి అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. హృదయపూర్వకంగా ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు శుద్ధ కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఎవరైనా ఈ విషయం గురించి ఇంకా చెప్తారా? మీరు విన్నది, మీకు తెలిసినది ప్రయత్నించండి. ముప్పై 31వ శ్లోకం. హరే కృష్ణ. ఇక్కడ అసూయ రహితులై అనేది ముఖ్యమైన పాయింట్. భగవంతుని పట్ల ఎట్టి ద్వేషము చూపక, నిరాశ మరియు అపజయములనడి భయమును వీడి మానవుడు హృదయపూర్వకంగా కర్మను అనుసరించినచో తప్పక శుద్ధ కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. హరే కృష్ణ. హరే బోల్. ఎవరైనా చెప్తారా? టైం ఉంది, 1 నిమిషం 2 నిమిషాలు చెప్పండి. హరే కృష్ణ. భక్తులందరూ నా కోసం ప్రార్థన చేయండి. నేను చక్కగా శ్రద్ధ భక్తులతో సాధన చేయాలని. భక్తులకు దూరమై ఉన్నాను నేను. ఒంటరిగా చాలా కష్టం మనం చేయాలంటే. ఏకాకి అమారా నాహి పాయబల హరినామ సంకీర్తనే కేవలం గురు కరుణతోనే తుమ్మి కృపా కోరి శ్రద్ధా బిందు దియ. వాళ్ళ యొక్క దయ వలనే శ్రద్ధ అనేది కలిగి సాధన కూడా చక్కగా చేయగలం. కేవలం కృపాసిద్ధి ద్వారానే అలాంటి నేను మొదటి నుంచి కూడా ఇదే సత్యము. సాధన సిద్ధి చేయాలన్నా కృపాసిద్ధి ఉండాలి, ఆచార్యులు ఎప్పుడో చెప్పారు. కానీ నాకు ఇంతకు మించి కూడా ఎక్కువ కృపాసిద్ధి కేవలం గురుకృష్ణ కృప వలన మాత్రమే నేను సిద్ధి పొందగలను. నా ప్రయత్నంతో నాకు అస్సలు అసాధ్యము. కాళ్ళు చేతులు కట్టేసిన విడుదలలో ఉండే వాళ్ళు ఇప్పదీస్తేనే విడుదల పొందగలరు, కానీ తమ ప్రయత్నంతో ఎన్నడూ విడిపించుకోలేరు. అది కేవలం ఆచార్యులు గురుకృష్ణుల దయ వల్లనే వాళ్ళే మన కృపతో మనల్ని ఉద్ధరించగలరు. ఇది మాత్రమే సత్యం అన్నమాట. ఇంకే వేరే మార్గమే లేదు. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకి జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల ప్రభుపాద की जय. अनंत कोटि वैष्णव बृंद की जय. नामाचार्य श्री हरिदास ठाकुर की जय. సమావేశమైన భక్త బృంద की जय. సమావేశమైన భక్త బృంద की जय. సమావేశమైన భక్త బృంద की. హరే కృష్ణ.